ऐसा चल रहा है। కేంద్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంఘాలు ఆరోపించాయి. తెలంగాణలో ఆందోళనలకు నేతలు సిద్ధమయ్యారు. తమకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెట్టిన తర్వాత పేద కులాలలో జీవన విధానంలోనే మార్పు వస్తుంది. ఆ విషయాన్ని గ్రహించకుండా ఓర్వలేనంత ఈర్ష్య ద్వేషాలతోటి చాటిపో లేనిపోయిన మాటలు చెప్తే దుర్మార్గులు కొందరు దాన్ని నమ్ముకొని ఈ స్కీమ్ మీద నువ్వు ఏదో అడ్డగోలుగా పొమ్మనక పొగబెట్టినట్టు బడ్జెట్ రిలీజ్ చేయకుండా ఎత్తేయాలనే కుట్రతోటి ఈ విధంగా చేస్తున్నాం. దీన్ని మీ తరం కాదు. ఈ ఫీజుల స్కీమ్ పెట్టినందుకే కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఫీజుల స్కీమ్ ఎత్తేస్తే కాంగ్రెస్ స్కీమ్ తర్వాత ఇది సమాజం అని చెప్పి తెలుస్తున్నారు.